హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా షార్ట్స్. ఈరోజు మనం సింపుల్గా మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాంట్లో వేసి మంచిగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలాలి. అలా పైకి తేలితేనే మన మటన్ అనేది నీసు వాసన రాకుండా ఉండిద్ది. చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో ఆయిల్ పైకి తేలి. ఇలా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక టమాటో తీసుకొని దాన్ని మనం సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ టమాటో అనేది మనకి ప్యూరీ లాగా వేసుకుంటే ఇంకా మంచిది. నాకు అంత టైం లేక ఇలా డైరెక్ట్గా ముక్కలుగానే కట్ చేసి వేసా. చూసారా టమాటో కూడా ఎలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుందో. ఆ టమాటో ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ పైకి తేలాక దాంట్లో 1 స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అలాగే మీ టేస్ట్కి సరిపోయినంత కారం కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. దాంట్లోనే నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అలాగే గరం మసాలా 1 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి, అలా టేస్ట్ బాగుండిద్ది. నెక్స్ట్ అలాగే మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి మంచిగా ఆ ఫ్రై అయిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మటన్ అనేది ఎంత ఫ్రై అయితే మనకు అంత నీసు స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది. అలాగే ఫ్రై అయిన దాని తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనకి ముక్క మునిగేంత వరకు సరిపడినంత వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి అలాగే మటన్ ఉడికేంత వరకు విజిల్స్ రానివ్వాలి. చూసారా మటన్ అనేది ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇలా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకాలి మటన్ అనేది. అలా అయితేనే మనకి టేస్ట్ బాగుండిద్ది. ఇలా ఉడికిన దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాయిల్ అవ్వనిస్తే మన మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్